లేదు సార్ నేను మాట్లాడలేను పోతే మీ ఎస్ఐ వచ్చిందా అదే పనుకోమాను పనుకుంటాను కూడేసుకుంటున్నా ఈయనే పండుకుంటా అన్నాడు ఆర్జన్ కట్టేసారు భయ పండుకోక నువ్వు అన్నాడు పండుకుంటాను కూడేసుకుంటా అంటే ఏమన్నట్లేదు కానీ సార్ అయితే రమ్మన్నాడు మూగజీవులకు రక్షణగా ఉండాలి అది చేయాలి మీరు చేస్తలేదని చెప్పి అవును సార్ మూగజీవులు రక్షణగా ఉండాలి కదా చేయాలి ఇంకేదో చేయాలని చెప్పి ఏం సార్ అది మూగజీవులు రక్షణగా ఉండాలిగా ఇది పట్ట భూమి ఆయన దాకుంది ఆయన కంచె వేసుకుంటే ఆయన సార్ ఇప్పుడు ఆయన భూమి వరకు ఆయన కంచె వేసుకున్నాడు అయిపోయింది మా సొంతం భూమి ఇది కాదని అనుమాను పీకేస్తాం ఇక్కడ ఇప్పుడు కాదని అనుమాను పీకేద్దాం మరి అయిపోయాయి మరి మా దాంట్లో మేము వేసుకుంటే మరి దీనికి ఇంకా అవసరం ఏముంది చెప్పు దాంట్లో పంచాయతీ ఏముంది ఇప్పుడు దాకా అన్నీ ఉంది కదా సార్ ఆడ ఇప్పుడు దాకా స్టేషన్ కానే ఉండగా ఇప్పుడు స్టేషన్ ఉన్నావు మళ్ళీ ఇల్లాకి వస్తే నువ్వు 3 గంటలకు రమ్మని మళ్ళీ సార్నే రమ్మని ఇక్కడికి స్పాట్ చూస్తాడు కదా స్పాట్ చూస్తే ఆయనకు అర్థమవుతుందిగా చెప్పేది ఇప్పుడు సార్ పిలుస్తున్నాడు మీరు వచ్చి నన్ను అందరం పోదాం ఆడ మాట్లాడదాం మీరు కూడా అడుగురి ఇప్పుడు ఎస్ఐ గారు అయితే నేను కాదు కదా వస్తాడు ఈడ చూస్తాడు సార్ కూడా వచ్చి మీ బాధ ఎందుకు చెప్పుకోరు ఆడికి అడగా సార్ అది ఆడ వచ్చి చూస్తాడు వాడు ఏం తెలుస్తుంది మనకి ఎంతసేపు చెప్తారు కదా పిలిపిస్తాడు సార్ని వస్తాడు అయితే ఆయన కంప్లైంట్ ఇస్తే ఇలాకనైతే వచ్చినా పోలీస్ స్టేషన్ ఉంది ఆడికి వచ్చినాక సార్ ఇలాకనైతే వచ్చినా నేను రాలేదా సార్ లేడుగా మరి లేడుగా మరి మా తప్పే ఉంది రమ్మంటే వచ్చినాక కాదు మీరు రమ్మంటే అయితే వచ్చినాక మా తప్ప అయితే లేదుగా సార్నే ఇడికి రమ్మను అది చూడమను ఓన్లీ తప్పు ఉంటే అడుగుతుంది మరి మేము బర్లకు నీళ్ళు దాపమైతే మేత ఏమైతున్నా ఎక్కడ పోవాలి మూగజీవి కాదురా ఇప్పుడు దాకా పోయొచ్చారు కదా మరి ఇప్పుడు సార్ లేడు 3 గంటలకు రమ్మన్నారు మరి ఇప్పుడు సార్ లేనికి రమ్మను ఇప్పుడు ఆయన చూస్తాడుగా మనం అన్యాయం చేసేది అట కాదు సార్ ఇప్పుడు సారు చూస్తాడుగా ఇక మేము తప్పు చేసేది వాళ్ళు తప్పు చేసేది కాదు సార్ ఇప్పుడు వాళ్ళు చూస్తారుగా సార్ చూస్తాడుగా ఏం తప్పు చేసింది కనబడుతుంది తప్పు చేయలేదు భూలకు రాలేదు మా ఆడికి మేము రావు చెప్పింది నాకు లేకపోతే పూలే కట్టేసిందా నన్ను ఇందాక మాట్లాడు ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత మాట్లాడుకోలేదండి మా కాదు మేడం ఓ మేడం మేడం వచ్చిన తర్వాత మీరు చెప్పు మీ మనసులో ఏముందో అది మీ ఇష్టంగా రమ్మంటే కంప్లైంట్ ఇస్తే రాలేదు వాళ్ళు ఎందుకు అడుగుతారు అధికారంగా వాళ్ళు వచ్చి చెప్తే చేస్తారు కానీ మనకు ప్రజల కోసం అట్ట కాదు ప్రజల కోసం డ్యూటీ చేస్తలేరు వీళ్ళు అధికారం కోసం డ్యూటీ చేస్తున్నారు అధికారానికి వీళ్ళు ప్రజల కోసం డ్యూటీ చేస్తలేరు వీళ్ళు అధికారానికి డ్యూటీ చేస్తున్నారు నా నుంచి వస్తలేవు జీతాలు అధికారానికి డ్యూటీ చేస్తారా మీరు మీరు అధికారానికే డ్యూటీ చేస్తారు ప్రజల కోసం చేస్తలేరు అంతే ఆ రోజు కూడా
ఎమ్మెల్యే సార్ వస్తే ఎమ్మెల్యే సార్ కలుద్దామంటే వరుస వస్తే మీరు అడ్డం వచ్చి కలవ కూడా చేసి మీరు కలవ కూడా చేసిరు మీరు మొన్న ఇక్కడ కలుస్తామంటే మీరు ఏం చేసిరు అడ్డం వచ్చి కలవనిచ్చిరా మేము అడ్డం వచ్చాము ఈ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారికి మేము ఆడ బాటలు ఆగి చూపెట్టారు మాకు మా సొంత పూలకెళ్ళి రైతు నిలబొట్టాలని అదే గదే చెప్తున్నా మాకు గది ఒకటి చూపెట్టారు మీరు మా భూమిలో మేము ఏమైనా చేసుకుంటాం మమ్మల్ని నిలబొట్టే నుంచి మీకు ఏమైనా వచ్చిందా ఆర్డర్ చూపెట్టారు నేను కాడ ఎట్లా కట్టేసిన ఇప్పుడు ఆళ్ళలో అన్ననే ఉన్నాయి మేస్తున్నాయి ఒక ఇంత రాళ్ళు పడుతున్నాయి ఈ నుంచి ఆడ పడితే ఒక్క ఎదుగు తగిలిన ఏమని దేనికి బ్లాస్టింగ్ కవర్ ఇచ్చారు మనకు తెలియదు కదా ఆయన చూపెట్టాలి కానీ పోయినాక మరి మాకు చూపెట్టలేడు కదా ఏమి నేను ఇక్కడ తెచ్చుకున్నాను మీరెందుకు ఇస్తారు సార్ కాదు మరి ఆయన చూపెట్టాలి అట్ట కాదు మీరు ఎందుకు మరి మరి ఆడే రావాలి కదా మా కాడ రమ్మని పోరి లేకపోతే ఆర్డర్ ఏదో చూపెట్టాలి నువ్వు పోవాలి కానీ నేను ఎందుకు పోతాం టైమింగ్ వాని కింద జీతం చేస్తున్నాం టైమింగ్స్ ప్రకారం చేస్తాను సార్ వాని కింద జీతం చేస్తున్నాం వాడిని ఏమన్నా ఎక్క తింటున్నావా ఈ ప్లేస్ ఉంటే నీకు అర్థమవుతుంది ఆ ప్లేస్ ఈ ప్లేస్ అంటే అర్థమవుతుంది ఇప్పుడు నీకు చట్టం అర్థం అలా పోయి వాడి ఇళ్ళకి వస్తే అప్పుడు నీకు చట్టం అర్థమవుతుంది నువ్వు ఇప్పుడు ఏడున్నావు కాబట్టి నీకు అర్థమవుతుంది అయితే అదే కరెక్ట్ అంటావా చట్టం అంతే ఉంటది అదే కరెక్ట్ ఆ ల్యాండ్ కింద ఉంటది ఈ టైమింగ్ బ్లాస్టింగ్ చేయాలి ఈ టైమింగ్ లో చేయకూడదు అనేది ఉంటది బ్లాస్టింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఉండదు అది దానికి టైమింగ్స్ ఉంటాయి దానికి బరాబర్ అది ఉంటది అంతేలే మీరు పట్టుకోని అవసరం లేదు సార్ సార్ మీకు ఏమొచ్చిందా లెటర్ చూపెట్టాను రైతులు లెటర్ ఏమైనా వచ్చిందా లెటర్ చూపించండి నువ్వు భలే ఉన్నావు ఇప్పుడే మీరే అంటున్నారు మా భూమిలోకి వెళ్ళి ఆర్డర్ వచ్చిందా ఆడు మాకు చుట్టం కాదు నువ్వు మాకు చుట్టం కరెక్టేనా సార్ పట్టుకోమని పర్మిషన్ మాది అన్న సూర్యాపేట జిల్లా అంత తెలంగాణ మా మండలం కాదు మా జిల్లా కాదు అర్థమైందా మీరు శత్రువులు కాదు ఆయన శత్రువులు కాదు బొచ్చ ఆయన మీకు ఇచ్చేది ఏం లేదు మీరు ఇచ్చేది ఏం లేదు ఆయన గురించి చెప్తున్నాం మీకు ఓకేనా ఓకే కాదు ఉద్యోగం ఇట్లా చేయాలి ఇట్లా చేస్తాం అంతే ఉద్యోగం ఇట్లా చేయాలని చేస్తారు ప్రజల కోసం చేస్తారు నాకు తెలిసి అర్థమైంది రోడ్డు మీద కూర్చోవాలి ఎవరో కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోవాలి ధర్నా చేయాలి గట్టి జరిగేది అన్యాయం జరిగేది 100 మంది తెచ్చినట్టు చేయాలి మాకు తప్ప బాధ ఉండదు లేదు రోడ్డు మీద కూర్చో నాకు నేను అనేది అదే నీకు చెప్పేది మీకు అర్థం కావాలంటే వాళ్ళు సార్ మాకు మేము వచ్చి అధికారులు ఎవరైనా వచ్చి రావాలి మరి రోడ్డు మీద కూర్చుంటే నీకేం అధికారం రోడ్డు మీద కూర్చుంటే కనవాలి అయితే కేసు కేసులు బట్టి అయిపోయినాయి నిన్న పిటిషన్ సార్ నిన్న పిటిషన్ ఇచ్చిరు అదో కేసు మళ్ళీ ఇంకో కేసు అవుతుంది ఒకటే కేసు కరెక్ట్ చేస్తున్నాం బరాబర్ మా దాంట్లో మేము బాగా ఇంకో దాంట్లో అడుగు పెట్టలేదు మేడం కూర్చోమ్మా ఏమనవలే నిన్ను అనేది ఏం లేదు కూర్చో లోపల కూర్చో సార్ మీకు ఏమైనా కాపీ ఉంటే చూపెట్టండి సార్ చూపిస్తామే మీరు అధికారం గుంజుకోవడం కరెక్ట్ కాదు మీకు ఏమైనా ఉందా ఎస్ఐ గారు ఆఫీస్ ఉంటుంది కదా
నీ అయ్యా సొమ్ము అనుకున్నా, మీ తాత సొమ్ము అనుకున్నా. మళ్ళీ మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. చుట్టుపక్కల మొత్తం లేదా మాకేమన్నా కిరాయి పెట్టుకుంటే వాళ్ళు పైసలు ఇస్తాను. సార్ రమ్మని మాట్లాడతారు. అవును, పోలీస్ స్టేషన్ పిల్ల కూడా